హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రస్తుతానికి ఈరోజు మనం అయితే ఆలుగడ్డ కర్రీ చేయబోతున్నాం. ముందుగా కొన్ని ఆలుగడ్డలు తీసుకొని పొట్టు అయితే గీరుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డలు పండేది మట్టిలో కాబట్టి దాని మీద చాలా మట్టి అయితే ఉంటుంది. మనకి డైరెక్ట్ తెచ్చుకున్న దగ్గర అంత క్లీన్గా ఏమి ఉండదు. సో నేను తెచ్చుకున్న వాటిలో కొంచెం అక్కడక్కడ పచ్చిగా కూడా ఉంది, అందుకనే మొత్తం గీరేస్తున్నా. ఆలుగడ్డలని 2-3 రకాలుగా వండుతారు చాలామంది. పొట్టు అనేది ఇట్లా గీరడం అనేది ఏమో కానీ ఆలుగడ్డలని ఉడకబెట్టి పొట్టు తీసేయడం కూడా అది ఇంకా సింపుల్గా ఉంటుంది కర్రీ చేయడానికి. కానీ మనం ప్రజెంట్ ఎంచుకున్నది అయితే ఫ్రై చేయాలనుకున్నా, అందుకనే ఈ వేలో నేను వెళ్తున్నా. పొట్టు గీరేసిన ఆలుగడ్డలను అయితే నీట్గా కడుక్కున్నా. కడగడం పూర్తయిన తర్వాత కటింగ్ ప్రాసెస్ మొదలుపెట్టా. నేను కట్ చేయడం మొదలు పెట్టగానే మా ఫ్రెండ్స్ అయితే నువ్వు కట్ చేసేది రాంగ్ వే అని చెప్పారు. మరి కరెక్ట్ వే ఏంటి అని అడిగితే ఆలుగడ్డను ఎప్పుడు కూడా అడ్డంగా ఉన్నప్పుడు కట్ చేయొద్దంటే, ఆలుగడ్డ నిలువుగా నిలబెట్టి కట్ చేయడం వల్ల చాలా ఫ్లాట్గా సన్నగా వస్తుందంట. అప్పుడు చాలా సులభంగా కట్ అవుతుందని చెప్పారు. సో ఫస్ట్ ఆలుగడ్డ ఇలా కట్ చేశాను కదా అని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. సెకండ్ ఆలుగడ్డ నుంచి అలా ట్రై చేస్తాను. సో మీకు డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఒక ఆలుగడ్డ కర్రీ చేయడానికి మనకి ఈజీగా ఒక 1/2 అవర్ వరకు పడుతుంది. ఇదే నేను చెప్పిన నిలువుగా కట్ చేసే పద్ధతి. నిజంగానే ఇక్కడ ఈ ట్రిక్ అయితే వర్క్ అయింది, ఎందుకంటే చాలా సింపుల్గానే కట్ అవుతుంది అలా చేయడం వల్ల. వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టేసి చూస్తున్నాం, ఎందుకంటే మామూలుగా మీకు కటింగ్ అనేది ఈజీగా అందరూ చేసేసుకుంటారు. ఇందులో ప్రాసెస్ అనేది మాత్రమే తెలియాలి కాబట్టి ప్రాసెస్ చేస్తాను. యాక్చువల్గా మీకు ప్రాసెస్ చెప్పేంత పెద్దవాళ్ళం కాదులే, కానీ ఆలుగడ్డలు చూడడానికి చాలా మెత్తగా ఏదో ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో కట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ అవేం కట్ అవ్వట్లేదు, చాలా బలంగానే దిగుతుంది. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. బట్ ఉల్లిగడ్డలు మాత్రం వేస్తే ఏం బాగుంటుంది, అందుకనే నేను ఆలుగడ్డలు మాత్రం వేస్తే ఏం బాగుంటుంది, అందుకని నేను కొన్ని ఉల్లిగడ్డలు కూడా తీసుకుంటున్నా. ఉల్లిగడ్డలు కోయడానికి కూడా టెక్నాలజీ ఉందా భయ్యా అని అడిగాను. హెల్మెట్ తెచ్చుకోమన్నాడు. వద్దులే, ఆరవకుండా 2 ఉల్లిగడ్డలే కదా అని చెప్పేసి కట్ చేసేసా. అంత పెద్దగా ఉన్న ఆలుగడ్డ అయినా కట్ అయింది, కానీ ఈ చిన్నగా ఉన్న ఉల్లిగడ్డ మాత్రం జారిపోతుంది నా చేతిలోంచి జారిపోగా నా కళ్ళలోంచి కన్నీళ్ళను కూడా జారగొడుతుంది. మా వాళ్ళు ఎప్పుడు నువ్వు అందరిని ఏడిపిస్తుండవు కానీ ఉల్లిగడ్డలు నిన్ను ఏడిపిస్తున్నాయి ఏంట్రా అంటున్నారు. ఏదైనా వంట చేయాలన్నా ఉల్లిగడ్డలు కోయాలన్నా ప్రొఫెషనల్స్. మనం కొత్తగా ట్రై చేస్తే కొత్తగానే ఉంటాయి. మొత్తానికి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే ఏంటి, వెజిటేబుల్స్ ఏం కాదు, ఆలుగడ్డలు అయితే ఏంది, ఉల్లిగడ్డలు అయితే ఏంది ఒక ప్లేట్లో తీసుకున్నా. తదుపరి వంట కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఆగండి, దానికన్నా ముందు కూడా ఎల్లిపాయలు దంచుకోవాల్సింది. మా బ్యాచిలర్ రూమ్ల గురించి తెలిసిందే కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండవు, అందుకని రోలు రోకలు లేక ఈ వేలో ప్రాసెస్ మొదలు పెట్టాం. ముందుగా తీసుకున్న కళాయిలో తాలింపు గింజలు కొన్ని వేసాము. ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంది, కానీ మంట ఎక్కువ ఉండడం వల్ల మాడిపోతుందేమో అన్న అనుమానంతో కొంచెం కంగారు పడ్డాం. ఎందుకంటే ముందుగా మనం ఏది ప్రిపేర్గా ఉండం కదా, తెలిసిందే కదా మీకు. కూర గంటకి బదులు అన్నం గంట పెట్టా, అది మన తెలివితేటలు. మీకు అర్థమవుతుండాలి ఈ పాటికి కంగారుగా చేసేస్తున్నామని. ఎందుకంటే టైం అలాంటిది, మార్నింగ్ కదా, ఆఫీసులకి టయాలు అవుతున్నాయి. సో గిన్నెలో ఉన్నాయని ఒకసారి బోర్లించుకోవాలి, కాకపోతే మాకు టైం లేక ఒక్కొక్కటి వేసుకుంటున్నాం. అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్కి మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే ఉల్లిగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టేసాం, మళ్ళీ వేయడం మర్చిపోయి. సో ఇది ఇంకా కర్రీ విషయానికి వస్తే ఆలుగడ్డ కర్రీ అంటారా, అన్ని కర్రీలో ఒక ఎత్తు అయితే ఆలుగడ్డ కర్రీ ఒక ఎత్తు. ఎందుకంటే ఏ కర్రీనైనా కూడా పొయ్యి మీద పెట్టేసి ఫ్లేమ్లో పెట్టేసి మూతేసి ఎట్లయినా వెళ్ళిపోవచ్చు, కానీ ఆలుగడ్డ అలా కాదు, ఆడ పెట్టేసి వెళ్ళిపోతే అడుగంటుకు పోద్ది.
అందుకని కలుపుతానే ఉండాలి. కలిపి ఎంతవరకు కలపాలి అంటే మీకు ఆ ముక్కలు మెత్తగా అవుతుంది, ఇంకా పర్లేదు అనుకున్నంతవరకు కలపాలి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కలుపుకోండి. మధ్యలో కొంచెం అట్లా టచ్చింగ్ కూడా వేసేయాలి. ఇవి ముందుగా వేయాల్సిన టచ్చింగ్ మధ్యలో వేస్తున్నాం మేము. తర్వాత మనం దంచుకున్నాం కదా మన పెద్ద రోకల్లో, అలాంటి ఎల్లిపాయలన్నీ వేయాలన్నమాట. మళ్ళీ బాగా కలపాలి. పోతా కలుపుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు వేసినప్పుడు నిండుగా ఉన్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా అవి ఫ్రై అవుతున్న కొద్దీ తగ్గిపోయి ఒక దగ్గరకని వచ్చేసి క్వాంటిటీ అనేది మారిపోతుంది. మీరు వేసినప్పుడు లార్జ్ క్వాంటిటీలో ఉన్నది కొద్దిసేపటి తర్వాత నార్మల్ క్వాంటిటీకి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఉడికేసింది ఓకే అని చెప్పేసి. దానికన్నా ముందే మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తానికి పసుపు వేసే టైం వచ్చింది, పసుపు వేస్తున్నా. ఆలుగడ్డ ఎందుకు ఎక్కువసేపు కలపాలి అని అంటే ఆలుగడ్డ అనేది ఈజీగా ఫ్రై అవ్వదు, చాలా టైం పడుతుంది. కానీ ఆ ఫ్రై అయ్యే ప్రాసెస్లో మొత్తం అతుక్కుపోతుంది. ఇంకా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆలుగడ్డ అడుగు అంటున్నా కూడా దాన్ని గీకుతూ ఉంటారు. అలా గీకడం వల్ల ఏంటంటే మాడిపోయినంత మళ్ళీ కూరలో కలుస్తుంది. అలా కాకోకుండా మనం ఆ లేయర్ వరకు అంటుతున్నా కూడా దాన్ని వదిలేసి మనం కలపడం మొదలు పెడితే ఆలుగడ్డ వరకు పైపైన ఆలుగడ్డ ఉంటుంది, కింద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ని గీరకోకుండా ఆలుగడ్డను ఉడకబెట్టడం వల్లే మన కూర అనేది ఖరాబ్ అవ్వకుండా వస్తుంది. సో మీకు ముక్కలు మగ్గాయి చాలా మంచిగా, అంటే మీకు సఫిషియెంట్గా మీరు తినడానికి సరిపోయేంత ముక్కలు మగ్గాయి అనుకున్నప్పుడు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మీకు ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే గ్యాస్ ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే వాటిని కలపడానికి ట్రై చేయండి. ఎందుకంటే కారం వేసిన తర్వాత ఆటోమేటిక్గా అందులో ఉన్న ఆయిల్ని మొత్తం పీల్చేసుకుంటుంది అది. సో ఆ తర్వాత ఇంకా ప్యాన్లో ఏం లేక మాడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు లో ఫ్లేమ్లో ఉండి బాగా కలుపుతుంటే ఆ కారంలో ఉన్న పచ్చి వాసన అనేది పోయి కూరలోకి కారం అనేది అడ్జస్ట్ అవుతుంది. సో అది కథ. మొత్తానికి మా కర్రీ అయితే ఇలా తయారైంది. ఇంకా ఆఫీస్కి టైం అయితే వెళ్ళిపోవాలి. అందుకే మీకు తినేంతవరకు వీడియో చూపించట్లేదు, జస్ట్ వండింది మాత్రం చూపించా. ఫైనల్లీ మన అవుట్పుట్ ఎలా ఉంది.